కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. బంధువులే రాబంధులైతే అందుకే అంటారండి, ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది. ఒకప్పుడు బంధువులకు విలువలు ఉండేవి. ఇప్పుడున్న సమాజంలో బంధువులకు విలువ కాదు కదా, వాళ్ళ వల్లే ప్రాణాలు పోయి యమకింకరులా తయారవుతున్నారు. సో దాని గురించి ఈరోజు అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ఇందాక అనుకున్నట్టు బంధువులే రాబంధువులైతే నిజంగా బయట వాళ్ళు నిజంగా చాలా బెటర్ అమ్మ. ఏది తెలియని బంధం అనుబంధాలన్నీ బయట వాళ్ళతోనే ఉంటాయి. కరెక్ట్. ఇంట్లో వాళ్ళని నమ్మనీకి లేదు. మనతో బాగానే ఉంటారు, వెనకాల గోతులు తీస్తూనే ఉంటారు. వీళ్ళ వల్ల మనకు నిజంగా మనం ఈ మధ్య రీసెంట్గా నిన్న మొన్న న్యూస్ చూస్తే ఆ బంధువుల వల్ల, ఆ పిన్ని వల్ల ఒక యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. అవునండి. ఎక్కడన్నా ఓదార్పునియాలి బంధువులంటే, కానీ ఇట్లా ప్రాణాలు తీసుకునే వరకు చేస్తారా అమ్మ? మరి దానికి మనం ఏమనాలో చెప్పండి కదా. బంధువులు అంటే మీరు అన్నట్టుగా నిజంగానే బంధువులు అండి. సో పాపం వాళ్ళిద్దరు ఒక 1 year బ్యాక్ అనుకుంటా అనిల్ అండ్ శైలజ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ చెందిన వాళ్ళు అనమాట. అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోతే ఈ పిన్ని అనే ఆవిడే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది వీళ్ళిద్దరికి. సో 1 year బాగానే ఉన్నారు. అయితే మొన్న ఈ అమ్మాయి మనకు అసలు తెలియదు. ఈ అమ్మాయి వీడియో రికార్డ్ చేసి ఆ పోలీస్ స్టేషన్కి పంపించిన దాంట్లో ఏం చెప్తుందంటే అమ్మాయి, నేను సంవత్సరం క్రితము అంటే పెళ్లి కాకముందు నేను ఒక తప్పు చేశాను. సో ఆ తప్పు చేసింది మా అత్తయ్య గారికి, మామయ్య గారికి ప్లస్ మా వారికి కూడా తెలుసు. వాళ్ళు నన్ను క్షమించేశారు. సో మేమందరం హ్యాపీగా ఉన్నాము. సో మాకేం ప్రాబ్లం లేదు. సో ఈ వాళ్ళ వరకు ప్రాబ్లం లేదు కదండి. ఇంకా ఈ అమ్మాయి అంతవరకు ఇది కాలేదు. సో ఈ అమ్మాయి గురించి అంటే ఈ పిన్ని ఎవరైతే ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసిందో ఆ పిన్నికి అంటే ఇక రిలేటివ్స్ అందరూ ఈ అమ్మాయి చేసిన తప్పు గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు అనమాట. ఇలా చేసింది, ఇలా చేసింది. ఇంకా తెలుసు కదండి, అసలు జరిగింది ఇంత అయితే ఆవగింది అయితే గుమ్మడికాయ అంత చెప్పుకుంటారు జనాలు. సో ప్రతి ఒక్కరూ చెప్పుకొని వీళ్ళను అవమానించేసి నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అనడం మొదలుపెట్టారు. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే పాపం భరించలేక ఒకసారి పురుగుల ముందు తాగాడట, ఇలా అంటున్నారని. సరే ఈ అమ్మాయి తీసుకెళ్ళి చెప్పింది, పిన్ని ప్లీజ్ మా గురించి చెప్పకు, మా అత్తగారికి కానీ మామయ్య గారికి కానీ నేను చెప్పాను, నేను చేసిన తప్పేంటో చెప్పాను, మా వారికి కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇక చెప్పడం ఆపేయి అనింది. అయినా కూడా మామూలుగా అయితే కొంతమంది అవునా నేను ఏదో ఇలా చెప్పినందువల్ల ఒక ప్రాణం తీసుకుంటున్నాడా, చెప్పడం ఆపాలి అనేది ఉంటుంది జనరల్గా. సో ఆవిడ ఏం చేసిందంటే ఆపలేదండి. ఆపకపోగా ప్రతి ఒక్కరికి మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసింది. సో ఇంకా వాళ్ళకు ఇంకా వాళ్ళు ఫేస్ చేయలేకపోయారు అనమాట ఈ సిచ్యుయేషన్. ఇంకా ఎంత చెప్పినా కూడా వినలేదు ఆవిడే. ఇక రకరకాలుగా వీళ్ళు కనిపిస్తే చాలు సూటిపోటి మాటలు అనడము, అవమానించడము, నువ్వు ఇలా ఎందుకు చేసావనడం. అమ్మాయి చెప్తుంది, నేను తెలియక ఒక తప్పు చేశాను, ఆ తప్పు నేను ఒప్పుకొని మా వాళ్ళకి చెప్పాను, వాళ్ళకు ఎటువంటి బాధ లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఆ కారణం వల్ల నేను చేసిన తప్పు వల్ల మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, మా ఇద్దరి మధ్యలో లేదని చాలా క్లియర్గా చెప్పింది ఇంట్లో పుట్టింటి పిన్ని వాళ్ళకి. అయినా కూడా ఆమె ప్రతి ఒక్కరికి చెప్పడము, మీకు తెలుసు కదా, ఇంకా చిన్న తప్పుకి చాలా పెద్దగా చేసి ఇంకా చేసిన తప్పు అసలు చేసేసి దానికి ఇంకా కలర్స్ వేసి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళు ఇంకా భరించలేక ఒక 2 days అయ్యి అనుకుంటా ఏం చేశారంటే ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి పోలీస్ ఒక రికార్డ్ చేశారనమాట. ఇలా మా పిన్ని వాళ్ళే మేము ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాము, ఇంకా మా చేత కాదు ఇవన్నీ భరించడము, భరించినన్ని రోజులు భరించాము, ఇంకా మేము ఇద్దరము ఉండము, ఇంకా మా అత్తగారి వల్ల కానీ మామయ్య గారు కానీ ఎవ్వరితో ప్రాబ్లం లేదు, వీళ్ళ వల్లే ప్రాబ్లము, చూసిన వాళ్ళు పోటీ మాటలు అంటున్నారు, నేను ఇది భరించలేనని చెప్పేసి మేము గోదావరిలో దూకి చనిపోతున్నామని ఒక మెసేజ్ పెట్టారు. పెడితే పాపం పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటా హడావుడిగా వెళ్తే అక్కడ లేరండి, వాళ్ళు అక్కడ లేరు. సరే ఏదన్నా డ్రాప్ చేసుకున్నారేమో అనుకున్నారు వాళ్ళు పాపం, అంటే ఈ సూసైడ్ చేసుకో అని. ఆ అమ్మాయిని పాపం అమ్మాయి ఫోన్ ట్రాక్ చేస్తే రైల్వే అదేంటి ట్రాక్ మీద దొరికింది. ఇద్దరు పాపం రైలు కింద పడి చనిపోయారండి. వెరీ ట్రాజడీ నిజంగా. సో అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే అసలు మన జీవితం గురించి వేరే వాళ్ళకి సంబంధం లేదండి. నా జీవితం నాది, నేను ఎలా ఉంటానో నా ఇష్టం,
నేను ఉంటాను. సో నా వాళ్ళతో నాకు సంబంధించిన వాళ్ళకు నాతో ప్రాబ్లం లేనప్పుడు మీ అందరికి ఎందుకు? సో మనం బతకడానికి వేరే వాళ్ళ పర్మిషన్, వేరే వాళ్ళ అప్రూవల్ అవసరం లేదండి. అవసరం లేదు. చనిపోకుండా వీళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవచ్చు. 1,000,000 అదే. మార్గాలు చాలా ఉన్నాయి. మార్గాలు ఉన్నాయండి. ఎందుకు చనిపోవడం అసలు? ప్రతి ఒక్క సమస్యకు చనిపోవడం అనేది అసలు మార్గమే పరిష్కారం కాదండి. కాదు. అవును. అసలు అది సొల్యూషనే కాదు. Right. ఆ అమ్మాయి అంత ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లో ఉంటే ఆ శబ్దం ఇట్లనే రైలు శబ్దమే మన దడదడ. చెవులు అబ్బో. గింగుర్లు వస్తాయి. అవును. అలాంటిది ట్రైన్ కింద పడ్డారు అంటే నీ ధైర్యమా, ధైర్యమే. తెగింపా, చనిపోయారు కదా, ఆ ధైర్యం అనేది నువ్వు బతికి బతికి చూపించు. లేదు వాళ్ళ చుట్టుపక్కల ఉండక ఎవరైనానండి, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతుంటే వాళ్ళకి అస్సలు కనిపించకుండా వెళ్ళిపో. అది. ఈ ప్రపంచం చాలా పెద్దదండి. నిజం. ఒక్క నిజామాబాద్ ఉందా? ఇద్దరు మ్మ్. చక్కగా చదువుకున్నారు, ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చు, ఎక్కడైనా వీళ్ళకు దొరకదా అండి? సో లాస్ట్కి వాళ్ళు చావు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారండి. సో నేనేం చెప్తానంటే ఎవరైనా సరే వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నిజం. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు. ఈ సొసైటీలో ఎలా ఉన్నా కూడా మాట అంటారు. చెడుగా ఉన్నా అంటావు, మంచిగా ఉన్నా అంటారు. అవును. ఒకవేళ మనం సరేలే పోనీ ఈ అమ్మాయి తప్పు చేసింది మనం కడుపులో పెట్టుకున్నా కూడా ఉమ్. అది మనను ఎత్తి పొడుస్తారనమాట. సో వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఎవరైనా వేరే వాళ్ళ గురించి చెప్తే మనం వినడం అనేది అసలు స్టాప్ చేయాలండి. ఎప్పుడైతే మీరు వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యరో వాళ్ళు దే స్టాప్ టెల్లింగ్ యూ. ఎప్పుడైతే మీరు అవునా అన్నారనుకోండి, ఇంకా 4 దానికి కలర్స్ వేసి చెప్తారనమాట. ఈ మరి ముఖ్యంగా బంధువులు ఒకానొక పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ అయినా మనం చేరదీస్తారేమో, కానీ ఈ బంధువులు అంటారు కదండి, వాళ్ళు రా బంధువులు అనేది కరెక్ట్గా పెట్టారు. ఎవరు పెట్టారో కానీ పేరు. నిజమమ్మా. సో అందులో 1% ఎవరైనా మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళే అనమాట. బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో అత్తగారి వేధింపులతో చనిపోయినారు, భర్త వేధింపులతో చనిపోయినారు అంటేనే అబ్బా ఏం మనుషులు అనిపిస్తే, పిన్ని పెంచిన ఆవిడ పెంచిన ఇలా అమ్మాయి. చేయడం ఎంత దారుణమమ్మా. అదే. ఆమె ఒక ఆడదే కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు బాగున్నారు కదా, నీకేం నీకేం ప్రాబ్లం? problem ఎందుకు అసలు? వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తావు? ఎవరి జీవితం గురించి అవును. పాయింట్ అవుట్ చేయడానికి ఎవరికి ఎవరికీ ఎలాంటి అర్హత రైట్ లేదండి. లేదు. రైట్ అనేది ఎవ్వరికీ లేదు. లేదండి. అవును. నేను కంఫర్టబుల్ ఉన్నాను, నేను అవును. ఇలాగే ఉంటాను, మీకెందుకు? సో ఈ అంతే. సొసైటీకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ బంధువులకు కానీ అంటే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఎన్ని రోజులు అనుకుంటారు చెప్పండి ఆ విషయం అంతే. గురించి? అవును. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు తర్వాత మర్చిపోతారు అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి దానికి చనిపోవడం అనేది చూడండి, రెండు నిండు ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవరండి వాళ్ళను మళ్ళీ వస్తారా వాళ్ళు చెప్పండి? సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఆమె రియలైజ్ అవ్వట్లేదు. ఏడుస్తూ ఏమంటదంటే నేనేం అనలేదు, నువ్వు ఏమీ అనకపోతే చనిపోయే ముందు ఎవరు అబద్ధాలు చెప్పరు కదండి. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, మా పిన్ని వల్లే, మా పిన్ని మా గురించి ప్రతి ఒక్కరికి చిన్న విషయాన్ని పెద్దగా చేసి అందరికి చెప్పింది. ఆ బాధ మేము భరించలేము, మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇన్సల్ట్ చేస్తున్నారు, మేము ఇంకా బతకలేము అని అమ్మాయి రికార్డ్ చేసి పంపించింది. అప్పుడు అబద్ధాలు అయితే చెప్పదు కదా. ప్రాణం పోయేటప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తారండి? అసలు అలాంటి మాటలు నిందలతో నిండు ప్రాణాలు 2 ప్రాణాలు పోయినాయి కదమ్మా. అంతే కదా. ఇప్పుడు ఎవ్వరికి కూడా మనం ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదండి. అవును. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ పని చేశారో, ఆ పని చేసినందుకు వాళ్ళు అమ్మాయి పాపం సఫర్ అయ్యింది కదా. సఫర్ అయ్యి రియలైజ్ అయ్యి ఎవరికి అత్తగారికి మామయ్య గారికి చెప్పింది. ఇంకా ఒక రకంగా అంటే చనిపోవడం అనేది దేనికి కరెక్ట్ కాదండి. అత్తగారికి తెలిసిపోయింది నా తప్పు, అందుకని నేను చనిపోతుందన్నా, లేకపోతే మామయ్య గారికి తెలిసిందన్నా, మా వారికి తెలిసిందన్నా అన్నా కూడా ఒక పాయింట్లో అవునా అనుకోవచ్చు. కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈమె గురించి, ఈమె చేసిన తప్పు గురించి వాళ్ళు ఎప్పుడు ఒక పాయింట్అవుట్ చేయలేదు. మరి వీళ్ళందరూ ఎందుకండి చనిపోయేదాకా సూటి మాటలు అనేసి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకే వస్తుంది ఆమె రాదు కదండి. సో అందుకని ఎప్పుడైనా సరే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఏ సమస్యకు చావు అనేది పరిష్కారం కానే కాదు. దూరంగా వెళ్ళిపోండి. వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు అంటే చాలా దూరంగా వెళ్ళిపోండి, వాళ్ళకి కనిపించకండి. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎంతమంది అంటారు మిమ్మల్ని? ఈ ప్రపంచమంతా అన్నది కదా, ఈ ప్రపంచమంతా మిమ్మల్ని అన్నదు. ఎక్కడో ఒక చోట కొన్ని రోజులు బతికి రావాలి కదా. ఈ చావు అనేది ఏంటి చెప్పండి అసలు? అంత ధైర్యంగా ట్రైన్ కింద పడాలి అంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి. ప్లస్ ఇద్దరు ఒకే మాట మీద ఉండి చనిపోయారండి. సో చాలా బాధాకరం. కళ్ళలో నీళ్ళు రావట్లేదు అసలు. ఒక రకమైన బాధతో అసలు ఏం చేయాలో అసలు ఆ న్యూస్ విన్నప్పుడైతే నాకు చాలా బాధ వేసిందండి. ఇప్పటికైనా బంధువులు అని
ఒక కేటగిరీ ఉంటది కదండి, వాళ్ళు కొంచెం మారండి. వాళ్ళు మీ గురించే మీరు ఆలోచించుకోండి. ఆలోచించండి. పక్కన వాళ్ళ గురించి మీకు అవసరం లేదు. మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే గమ్ముగా లేకపోతే ఉండండి. మీరు నిజం. పక్కకు వెళ్ళిపోండి. వాళ్ళకి అవును. ఎవరైనా హెల్ప్ చేస్తారు, లేకపోతే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. మీరెందుకు కమెంట్ చేస్తారు ప్రతి చెప్పండి? విషయంలో ఎలా అయిపోయినారంటే అమ్మ బంధువులు 10 మందికి చెప్పడం అనేది అదే పనిగా పెట్టుకున్నారు. ఇంకా దానివల్ల అలాగే మీకేం ఈ రాదు. మధ్య ఈ వాట్సాప్ గ్రూప్ లో అవును. ఏమిటి పలాని వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది చెప్పు, ఇలాంటి అంటే ఈ నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి బట్ట. వాళ్ళ ఇంట్లో అదంట, వాళ్ళ అమ్మాయి ఇలా అంట కదా, వెళ్ళిపోయిందంట కదా, ఇలాంటి ఈ ఫ్యామిలీస్ కొన్ని గ్రూప్స్ ఉంటాయండి. సో నాకు అంటే నేను చెప్పే మాట కొంతమందికి రిలేటెడ్ అయ్యుండొచ్చు. ఇలాంటిది కూడా మెయింటైన్ చేస్తారు. అవునా, వాళ్ళ ఇంట్లో పోట్లాడారా, వాళ్ళ అత్తగారు పోట్లాడారా, వాళ్ళ మామయ్య పోట్లాడారా, వాళ్ళ కోడలు ఇలా అంట కదా అని ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడు. ఇలాంటి మాటల వల్లే కదా నిండు ప్రాణాలు అదే పోయినాయి. కదా. సో బంధువులు అనే వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. నిజంగా అమ్మ. ప్లస్ ఎవరైనా సరే మీ గురించి కానీ, నా గురించి కానీ, వేరే వాళ్ళ గురించి కానీ బంధువులు మాట్లాడుతుంటే వాళ్ళు దే ఆర్ నో వే కన్సర్న్. అసలు వాళ్ళతో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడమే బెటర్. అంతే మరి. లేదా ధైర్యంగా చెప్పండి. మీకెందుకు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇంత ధైర్యంగా బయటికి వెళ్ళిపోతున్నాను, చనిపోతున్నాను అనే బదులు ఎదురు సమాధానం చెప్పాలండి. కొన్ని పరిస్థితులలో నీకెందుకు, మా మామయ్యకి ప్రాబ్లం లేదు, మా అత్తయ్య గారికి ప్రాబ్లం లేదు, మా వారికి ప్రాబ్లం లేదు, నీకెందుకు, మీరే ఆమెను అన్న వాళ్లకు చెప్పింది అనుకోండి, అంటే ఇంకొక వాళ్ళు కమెంట్ చేయడం ఇది చేస్తారు. సో ఈ అమ్మాయికి మరి ఆ ఆలోచన రాలేదో, ఆ ధైర్యం రాలేదో తెలియదండి. అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. సో ఎవరైనా కూడా ప్రాణాలు తీసుకోవడం అనేది అస్సలు పరిష్కారం కాదండి. చాలా మార్గాలు ఉన్నాయి బతకడానికి. సో ఈ బంధువులు అనేవాళ్ళు దయచేసి మీ పనుల్లో మీరు బిజీ అయిపోయి Busy పక్క ఉండండి. వాళ్ళ గురించి మాట్లాడడం మానుకుంటే నిజంగా ఇట్లాంటి ప్రాణాలన్నీ బతుకుతూ ఉంటాయి. అంతే ప్రాణాలు కదండి, కాపాడిన వాళ్ళు అవుతారు. అంతే. కాబట్టి ఎవ్వరే కానీ నిజం. ప్రాణాలు మాత్రం దయచేసి తీసుకోకండి. మీకు అలాంటి థాట్స్ వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. లేక నిజంగా అంటే ఈ ప్రపంచంలో బంధువులే కాకుండా మీకు ఒక్కరో ఇద్దరో ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు. కదా, వాళ్ళతో వాళ్ళ షేర్ కోసం చేసుకోండి. లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండండి. అవును. అక్కడికే అప్పుడన్నా కొంచెం మీకు బాధ తగ్గుతుంది కదా. ఈ చనిపోవడం అనేది చాలా తప్పండి. అంటే వాళ్ళ పరిస్థితులలో మీరు అలాగే ఉంటుంది కానీ మనం అది మన correct మంచి డెసిషన్ సొల్యూషన్ తీసుకోవాలండి. కాదు. సొల్యూషన్ కాదు. చనిపోవడం ఏ అనేది కాదు. ఏ సమస్యకు చావు అనేది పరిష్కారం పరిష్కారం కాదు. అనేది కాదు. ఇప్పుడు చనిపోతే 2 రోజులు 3 రోజులు చెప్పుకుంటారు. ఎవరికి అన్యాయం జరిగింది, మీ బతుకులు మీరే నాశనం చేసుకున్నారు. అందుకని ఈ చుట్టాలు పక్కాలు బంధువులు అంటారు కదా, చూడండి వాళ్ళకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు ఏం చేసినా వాళ్ళు కమెంట్ చేస్తారు. మన గురించి 10 మందికి చెప్పే వాళ్ళకు దూరంగా ఉండండి. హెల్దీగా హ్యాపీగా హ్యాపీగా అంతే. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.